Good morning, students. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్ థర్డ్ ఇయర్ ద నైట్ ట్రైన్ అట్ డియోలో రిటన్ బై రస్కిన్ బాండ్ ఇది స్టోరీ రిటన్ బై ఈ స్టోరీని ద నైట్ ట్రైన్ అట్ డియోలో స్టోరీని ఎవరు రచించారంటే ది రస్కిన్ బాండ్ ఇండియా ఆయన అంటే బ్రిటిష్ సంతతి చెందినటువంటి ఈయన రస్కిన్ బాండ్ ఆయన రాసించిన ది నైట్ ట్రైన్ అట్ డియోలో లెసన్ గురించి స్టోరీ గురించి మనం తెలుసుకుంటున్నాం. అంటే ఎస్టర్డే నేను చెప్పాను, పోయిన లెసన్లో నేను చెప్పాను. అంటే రైటర్ అంటే నెరేటర్ ఏ విధంగా అతని యొక్క వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా అతను లవ్లో పడ్డాడు అమ్మాయిని చూసి, అంటే బాస్కెట్ సెల్లర్ అమ్మాయిని చూసి అమ్మాయిని మర్చిపోలేకపోయాడు. అమ్మాయి ఒకసారి ఎక్కడ డియోలో స్టేషన్లో ట్రైన్ ఆగినప్పుడు ఆ ట్రైన్ చూసి అక్కడ ఆగే ప్లాట్ఫారం అక్కడ ఏమేమి ఉన్నాయో అనేది చాలా అబ్జర్వ్ చేశాడు రైటర్. డియోలో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి ప్రయాణం వెళుతుండగా ఈ డియోలో స్టేషన్లో 10 minutes ఆగిద్దని చెప్పాడు. ఆ 10 minutes ఆగినప్పుడు అక్కడ ఎందుకు ఆగిందో 10 minutes తెలీదు. ఎందుకంటే అక్కడ ఒకే ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఒకే స్టేషన్ మాస్టర్ ఉన్నాడు, ఒక స్టే స్టాల్ ఉంది, ఒక ఫ్రూట్ వెండర్ ఉన్నాడు, అక్కడ కొన్ని డాగ్స్ ఉన్నాయి. తప్పించి అక్కడ ఏమీ కనపడలేదు. కానీ అక్కడ ఒక 10 minutes ఉంది. ఒకవేళ అక్కడి నుంచి బయలుదేరితే మాత్రం అడవి మార్గం నుండి వెళ్ళవలసిందే ట్రైన్ చేరుకోవాలంటే. అయితే డెహ్రాకి ఈ యొక్క డియోలోకి దగ్గర 30 kilometers ఉంటుందని చెప్పాడు. 30 kilometers సరే. అంతేకాకుండా ఇతను 18 years ఉన్నప్పుడు వీళ్ళ గ్రాండ్ మదర్ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి వెళ్తున్నాడు. ఈ గ్రాండ్ మదర్ ఎక్కడ డెహ్రాలో ఉంటుంది. ఆ ట్రైన్లో ప్రయాణం వెళ్తున్నాడు. డియోలో ఆగినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. కూల్ మార్నింగ్ ఒక అమ్మాయిని చూశాడు. అమ్మాయి ఈ షోల్డర్స్ మీద బాస్కెట్స్ అమ్ముకుంటూ ఉంది. ఆ అమ్మాయి చూడడానికి యంగ్ గర్ల్, చూడడానికి అందంగా ఉంది, హెయిర్ చాలా బాగుంది. కానీ ఆమె డ్రెస్ బాగలేదు. కానీ బేర్ ఫుట్ అంటే ఏంటి, జోడు లేకుండా ఆమె ఉంది. కానీ చూడడానికి చాలా అందంగా ఉంది. కానీ బాగా బ్లాక్ హెయిర్ ఆమెది. అని ఇవేంటంటే చాలా గ్రేస్ఫుల్గా డిగ్నిటీగా ఉంటుంది ఆమె. అని ఏం చేసిందంటే క్లోజ్ ఫర్ ఓల్డ్ పాతపడుకున్న బట్టలు, అలాగే కాళ్ళు కూడా జోడు లేవు. కానీ చూడడానికి అమ్మాయి చాలా అందంగా ఉంది. పేల్ కలర్లో ఉంది. పేల్ కలర్ అండ్ సెట్ ఆఫ్ అండ్ బై షైన్ బ్లాక్ హెయిర్ అని ఆమెకున్న లక్షణాలన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క నెరేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అనుకుంటున్నాడు మనసులో చాలా అందంగా ఉంది ఆమె. అంతేకాకుండా ఆమె కళ్ళు సర్చింగ్ అండ్ ఎలిక్వెంట్ మీ మెట్ మైండ్. ఆ కళ్ళు చూస్తుంటే ఆ మాటగారిలాగా ఆమె, ఆ కళ్ళులోనే ఈమె చాలా మాటగారి లేక బాగా మాట్లాడే ఆమెలాగా ఇతనికి కనిపించింది అనమాట. ఎవరికి? రైటర్ అంటే రస్కిన్ బాండ్. అదే నెరేటర్ అని కూడా అనొచ్చు. అయింది రైటర్ ఆర్ నెరేటర్ అని కూడా అనొచ్చు. అయితే తర్వాత ఏం జరిగించు, షీ స్టూడ్ బై మై విండో ఫ్రమ్ సమ్ టైమ్ అండ్ నైదర్ ఆఫ్ us said ఎనీథింగ్. ఆమె ఏం చేసింది, ఇంతకు ముందు రస్కిన్ బాండ్ చూశాడు, అంటే నెరేటర్ చూశాడు ఆమెను చూశాడు. కానీ ఆమె కూడా, ఆ గాళ్ళు కూడా నెరేటర్ చూసింది, కానీ చూడనట్టుగా నటించింది. కానీ ఒకసారి ఏం చేసిందంటే అదే స్టేషన్లో బండి ఆగి కనుక షీ స్టూడ్ మై విండో ఫర్ సమ్ టైమ్. కొంతసేపు ఏం చేసింది, ఇతను కిటికీ పక్కన కూర్చున్నాడు.
ఎవరు? నెరేటర్ కిటికీ పక్కన కూర్చున్నాడు. ఆ కిటికీ ప్లాట్ఫారం కిటికీ పక్కన కూర్చున్నాడేమో, కిటికీ సీట్ దగ్గర కూర్చున్నాడు, పక్కన కూర్చున్నాడేమో, ఆ కిటికీలో కిటికీ దగ్గర కూర్చున్నాడేమో. ఆమె అక్కడికి వచ్చి కొంతసేపు నిలబడింది. అండ్ నైదర్ హాస్ సాడ్ ఎనీథింగ్. నాతో ఏం మాట్లాడలేదు, నేను ఆమెతో ఏం మాట్లాడలేదు, కానీ నా దగ్గరికి వచ్చి కొంతసేపు నిలబడింది ఆమె. బట్ వెన్ షీ మూవ్డ్, ఆమె అక్కడ కొంతసేపు నిలబడి అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, ఐ ఫౌండ్ మై సెల్ఫ్ లీవింగ్ మై సీట్ అండ్ గోయింగ్ టు ద క్యారేజ్ డోర్. గబగబ ఏం చేసాడు అమ్మ, అలాగా ఎప్పుడైతే కిటికీ దగ్గర ఇతను కూర్చున్న కిటికీ దగ్గర ఎప్పుడైతే నిలబడిందో, కొంతసేపు నిలబడి అలా మూవ్ అవుతుందో, తొందరగా ఏంటంటే నెరేటర్కి తొందరగా లేచిపోయి సీట్లోంచి లేచిపోయి ఎక్కడికి వచ్చేసాడు? డోర్ దగ్గరికి వచ్చి సీట్ నుంచి లేచిపోయి డోర్ దగ్గరికి వచ్చాడు. అండ్ స్టూడ్ వెయిటింగ్ ఫర్ ద ప్లాట్ఫామ్. ఏం చేస్తున్నాడంటే ఆ డోర్ దగ్గరికి వచ్చి నుంచి ఏం చేస్తున్నాడంటే ప్లాట్ఫామ్ వైపు చూస్తున్నాడు, వెయిటింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్ మీద చూస్తున్నాడు. ప్లాట్ఫామ్ లుకింగ్ ఫర్ ద అందర్ వే, లుకింగ్ ఫర్ ద అందర్ వే. ఆమె ఇట వెళ్ళిందా ఏంటి అనేది వెంటనే వచ్చి అతను ఏం చేస్తున్నాడంటే అటు ఇటు చూస్తున్నాడు, చూస్తుంటే లుకింగ్ అందర్ వే. ఐ వాక్డ్ అక్రాస్ ద టీ స్టాల్. ఏం చేశాడు? ఈమె కనిపించిపోయేటప్పటికి అమ్మాయి తొందరగా అక్కడ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాడు. నేను చెప్పాను కదా, డియోలీలో ఒకే ప్లాట్ఫారం, ఒకే స్టేషన్ మాస్టర్, ఒకే టీ స్టాల్ ఉంది, ఒక ఫ్రూట్ వెండర్ ఉన్నాడు, కొన్ని డాగ్స్ ఉన్నాయి. అయితే అక్కడ టీ స్టాల్ ఉంది కదా, తొందరగా ఏం చేశాడు ఇతను? ఆమె నా వంకే చూస్తుంది, ఏదో మాట్లాడాలనుకుంటుంది, లేకపోతే నేనేదో ఆమెతో మాట్లాడాలనే ఉద్దేశంతో తొందరగా ఇతను కూర్చున్న సీట్లోంచి లెగిసి గబో ప్లాట్ఫామ్ మీద వచ్చి చూశాడు, కానీ కనిపించిపోతాడు. ఏం చేశాడు? దగ్గరగా టీ స్టాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐ వాక్డ్ అక్రాస్ ఎ టీ స్టాల్. ఏ కిటిల్ వాజ్ బాయిలింగ్ దట్ ఓవర్ ఆన్ ఏ స్మాల్ ఫైర్. కిటిల్ అంటే మన టీ కాసుకునే గిన్నె ఉంటుంది కదా, ఇలా ఉంచుకునేది. ఆ కిటిల్ ఏం చేసిందంటే అక్కడ ఆ టీ స్టాల్ మీద, ఆ పొయ్యి మీద టీ కాగుతూ ఉంది. టీ స్టాల్ ఈ కిటిల్ వాజ్ బాయిలింగ్ ఓవర్ ఆన్ ఏ స్మాల్ ఫైర్. ఒక ఫైర్ ఉంటే స్టవ్లో అంటుంటే దాని మీద ఆ టీ ఒకటి మరుగుతూ ఉంది. ఐ లుకింగ్ బట్ ఓనర్ ఆఫ్ ది స్మాల్ స్టాల్ వాజ్ బిజీ సర్వింగ్ టీ సమ్వేర్ ఆన్ ద ట్రైన్. ఇతను ఏం చేశాడు? ఈ టీ స్టాల్ ఓనర్ ఏం చేశాడంటే కొన్ని టీలు పట్టుకుని ఆ స్టేషన్లో ఉన్నట్టు వాళ్ళందరికీ, అంటే స్టేషన్లో దగ్గర 10 minutes అవుతుంది, అక్కడ 10 minutes అవుతుంది. అందుకని అక్కడ ఏం చేశాడంటే ఇక్కడ టీ కాగుతూనే ఉంది, అతను మాత్రం లేడు అక్కడ. టీ స్టాల్ ఓనర్ లేకపోతే ఎక్కడికి వెళ్ళాడని చూస్తే ఏం చేశాడంటే ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళకి టీలు ఇవ్వడానికి వెళ్ళాడు, టీలు అమ్ముకోవడానికి వెళ్ళాడు అనమాట ట్రైన్స్లో ఉన్న వాళ్ళకి. ఓవర్ ఆన్ ఏ స్మాల్ ఫైర్ బట్ లుకింగ్ బట్ ఓనర్ ఆఫ్ ద స్మాల్ వాజ్ బిజీ సర్వింగ్ టీ సమ్వేర్ ఆన్ ద ట్రైన్. కొంతమందికి టీ వడ్డించుకోవడానికి అమ్ముకోవడానికి వెళ్ళాడు అనమాట. ఇక్కడ టీ కాగుతూ ఉంటే తర్వాత చూడు, సమ్టీ ద గర్ల్ ఫాలోడ్ మీ బిహైండ్ ద స్టాల్. అక్కడ స్టాల్ ఉంటే స్టాల్ పక్కకి వెళ్ళి చూస్తుంటే ఎవరు ఆమె కనపడతలేదు ఏంటని చూద్దాడికి లోపు ఇతను ఫాలో అవుతుంది, నెరేటర్ని ఫాలో అయింది. అంటే నెరేటర్ దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి. నెరేటర్ దగ్గరికి వచ్చి ద గర్ల్ ఫాలోడ్ మీ బిహైండ్ ద స్టాల్ వెనకాల నేను వెళ్ళాను. స్టాల్ వెనకాల వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా స్టాల్ దగ్గరికి వచ్చింది, ఫాలో అయింది అంటే అతను వెంబడించింది. ఫాలో అవడం అంటే వెంబడించింది. ఏమందంటే డూ యూ వాంట్ టు బై ఏ బాస్కెట్ అని అడిగింది. ఆ అమ్మాయి అడిగింది ఎవరిని? నెరేటర్ని అడిగింది. నెరేటర్ ఏమని? డూ యూ వాంట్ బై ఏ బాస్కెట్ అంటే మీరు ఒక బాస్కెట్ కొంటారా మీరు అని అడిగింది. మీరు బాస్కెట్ కొంటారని అడిగితే ఐ డోంట్ వాంట్ ఏ బాస్కెట్ నేను బాస్కెట్ నాకు బాస్కెట్ అవసరం లేదు అని సమాధానం చెప్పాడు రైటర్. ఏం చెప్పాడు? ఐ డోంట్ వాంట్ ఏ బాస్కెట్ నాకు అవసరం లేదని సమాధానం చెప్పాడు. ఆమె అడుగుతుంది, ఆమె ఏ కారణం చేత అడిగింది? ఏదో మాటల కలకాలని ఉద్దేశంతోనే ఏంటో అడిగింది. డూ యూ వాంట్ బై ఏ బాస్కెట్? ద రైటర్ సే ఐ డోంట్ వాంట్ ఏ బాస్కెట్. నాకు బాస్కెట్ అవసరం లేదు.
అని చెప్తున్నాను, బాస్కెట్ అవసరం లేదని చెప్తున్నాను. అయితే వాడికి డూ యూ వాంట్ బాస్కెట్, డూ యూ వాంట్ టు బై ఎ బాస్కెట్ అని అడిగింది. అడిగితే దేర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ మేడ్ ఆఫ్ కేన్. కేన్ ఇది ఏంటంటే వెదురుతో తయారు చేసిన బాస్కెట్, స్ట్రాంగ్గా ఉంటుంది, తీసుకోండి బాగుంటుంది, పట్టుకెళ్ళండి మీరు ఇంటికి. అమ్మేవాళ్ళు ఏంటంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు, చాలా బాగుంటుందండి, స్ట్రాంగ్ ఉంటుంది. చూడడానికి వెదురుది కనుక, వెదురు బాస్కెట్ కనుక స్ట్రాంగ్గా ఉంది, వెదురు బాస్కెట్ కనుక స్ట్రాంగ్గా ఉంటుంది, బాగుంది, చూడడానికి అందంగా ఉంది. అందుకని ఇది అంత బాగుంది కనుక ఏమంటుందంటే, అంటే డూ యూ వాంట్ టు బై ఏ బాస్కెట్ అంటే దేర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ మేడ్ ఆఫ్ కేన్. చాలా గట్టిగా వెదురుతో తయారు చేసిందండి, ఇది చాలా బాగుంటుంది, తీసుకోండి అన్నారు. ఎవరన్నారు? బాస్కెట్ సెల్లర్ అమ్మాయి అంది. అమ్మాయి అనేటప్పటికి ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ ఎ బాస్కెట్. నో. ఒకవేళ అది గట్టిగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, కానీ నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ ఏ బాస్కెట్, నాకు బాస్కెట్ అవసరం లేదు, వద్దు అన్న. We stood looking at each other for that what seemed over a long time, and she said, are you sure? అంటే కాసేపు వాళ్ళిద్దరు ముఖం చూసుకున్నారు, ఒకరి ఫేస్ సేపు చూసుకున్నారు. ఇతను వద్దన్నవాడు వెళ్ళలేదు, ఆమె ఇతను వద్దంటున్నాడు కదా వేరే వాళ్ళకి అమ్ముదామని ఆమె కూడా వెళ్ళిపోలేదు. ఇద్దరు అక్కడ నుండి ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు ఈచ్ అదర్ చూసుకుంటున్నారు. వి స్టూడ్ లుకింగ్ అట్ ఈచ్ అదర్ ఫర్ వాట్ సీమ్డ్ అండ్ ఏ వెరీ లాంగ్ టైం. చాలా సేపు వాళ్ళ ఒకళ్ళు అంటే అతను రైటర్స్లో ఉన్న ఒక ఫీలింగ్ని అతను తెలియజేస్తున్నాడు. ఆ లవ్ ఫస్ట్లోనే చెప్పాడు, ఆమెను లవ్ చేశాను నేను, ఆమె నా హృదయంలో ఉంది అని చెప్పడం జరిగింది. అండ్ వాట్ సీమ్డ్ ఏ వెరీ లాంగ్ టైమ్ అండ్ సీ సాడ్, ఆర్ యూ షూర్? కొంతసేపు ఆగిన తర్వాత ఒకళ్ళు చూసుకున్న తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత ఏమంటుందంటే, ఆర్ యూ షూర్ యూ డోంట్ వాంట్ బాస్కెట్? నిజంగా మీరు తీసుకొని షూరా, మీరు బాస్కెట్ తీసుకోరు ఇంకా అవసరం లేదా అన్నాడు. అని అనేటప్పటికీ బాస్కెట్ తీసుకోండి అని బతిమాలి అడిగింది. అయితే ఇతనేమన్నాడు, నాకు వద్దు అన్నాడు. అయ్యో చాలా గట్టి బాస్కెట్ అండి, ఇది బాగా తయారు చేసిన బాస్కెట్ అండి అని అన్నాడు. వద్దన్నాడు. కానీ వద్దన్నాక ఎవరి మట్టుకు వాళ్ళకి వెళ్ళిపోలేదు, కానీ చూసుకున్నారు, ఒకళ్ళ ప్లేస్ ఒకళ్ళు అలా చూసుకుని ఉండిపోయావు. కొంతసేపటికి ఏం జరిగిందంటే ఆమె మరలా అడిగింది, షూర్ యూ డోంట్ వాంట్ బాస్కెట్, అసలు మీకు అవసరం లేదా, కొనరా అని అడిగింది. అందరికి ఆల్ రైట్ గివ్ మీ వన్. తర్వాత అతను ఏమనుకున్నాడో, ఆ నెరేటర్ ఏమనుకున్నాడో, వద్దన్నవాడే నాకు అవసరం లేదు బాస్కెట్ అన్న ఆ వ్యక్తి ఏమన్నాడంటే గివ్ వన్, ఆల్ రైట్ గివ్ మీ వన్, ఒకటి ఇమ్మన్నా, ఒక బాస్కెట్ ఇవ్వండి. I said and I took the one on the top and gave her a rupee. ఏం చేశారంటే I said and I took, నేను ఒకటి తీసుకుంటానని చెప్పి ఏం చేశారంటే I took the one on the టాప్ అంటే టాప్లో పైన ఉన్నదంటే ఈమె ఒక బాస్కెట్ అమ్మట్లే, చాలా బాస్కెట్స్ ఉన్నాయి దగ్గర, అంటే ఒక దాంట్లో ఒకటి పేర్చింది అనమాట. పేరిస్తే ఇతను ఏం చేసుకున్నానంటే టాప్ పైన ఉన్నది తీసుకోవడం, కింద ఉన్నది తీసుకోవడం వీలు ఉంటుంది, పైన ఆ టాప్లో ఉన్న పైన ఒక బాస్కెట్ తీసుకున్నాను. బాస్కెట్ తీసుకుని ఏం చేశారంటే గేవ్ హర్ ఏ రూపీ, ఆమెకు రూపీ ఇచ్చాడు. గేవ్ హర్ ఏ రూపీ, ఆమెకి ఒక రూపీ ఇచ్చాడు. హార్డ్లీ డేరింగ్ టు టచ్ హర్ ఫింగర్స్. ఏంటంటే ఇతను ఫీలింగ్ ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ఆ రూపాయి ఇచ్చేటప్పుడు ఏం చేశాడంటే ఆమెను టచ్ చేశాడు. ఆమెను ఏం చేశాడు అంటే ఆ ఫింగర్ ఆ డబ్బులు తీసుకుని ఆమెకి ఇవ్వటం వల్ల అలా ఆమెని టచ్ చేసినట్టు అనమాట. ఇక్కడ ఏం చెప్తానంటే అండ్ ఈ రూపీ హార్డ్లీ డేరింగ్ టు టచ్ హర్ ఫింగర్స్. డేర్ చేసి ఏం చేశారంటే ఆమె అంటే ఆ వయసు భయంతో ఉన్నటువంటి వయసు కూడా 17, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాల వయసు. ఏమవుతుంది గల ఏమన్నా మాట్లాడితే ఏమన్నా అంటారేమో అన్న భయం కూడా వాళ్ళ ఉంటుంది. అందుకని ఏంటంటే ఏం చేసిందంటే ఆ రూపీ ఆమె చేతిలో పెట్టిన తర్వాత టచ్ హర్ ఫింగర్స్.
డేర్ చేసి ఏం చేశాడంటే ఆమెను టచ్ చేయాలనే ఉద్దేశంతో, మనసులో ఆ ఫీలింగ్ ఉంది, టచ్ చేయాలనే ఉద్దేశంతో ఆ రూపాయి ఇచ్చి ఆమెను అలాగా ఆ ఫింగర్స్ని టచ్ చేశాడు అన్నమాట. ఫింగర్స్ని టచ్ చేశాడు. యాజ్ హీ వాజ్ అబౌట్ టు స్పీక్, ద గాడ్ బ్లో హిజ్ విజిల్. ఈ లోపు ఏం చేస్తుంది, ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఏదో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునే టైంలో ఏం చేశాడంటే ద గాడ్ ఏం చేశాడంటే విజిల్ వేసాడు. అంటే బండి స్టార్ట్ అయిపోయింది. ద గాడ్ ఏం చేశాడు, విజిల్ వేసాడు. ద గాడ్ విజిల్ వేసాడు. ద గాడ్ బ్లో హిజ్ విజిల్. షీ said something, but it was lost in the క్లీనింగ్. అయితే ఆమె లాస్ట్లో బెల్ల ఆర్మ్ కొట్టాడంటే విజిల్ వేసాడు, బెల్ల కొట్టాడు, ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ సౌండ్ అయితే ఆమె ఏదో చెప్పబోయింది, కానీ అది ఈ యొక్క నెరేటర్ అర్థం చేసుకోలేకపోతుంది. అర్థం కాలేదు, ఏదో చెప్పింది ఏమో అంది, అర్థం కాలేదు. అర్థం కాకపోయేటడికి ద బెల్ అండ్ ద ఇస్సింగ్ ఆఫ్ ద ఇంజిన్ అంటే బెల్లో వేసారు. బెల్ మోగింది. ఆల్రెడీ ఇంజిన్ కూడా స్టార్ట్ చేశారు. రైలు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసే ఉంది, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. అండ్ ఐ హ్యావ్ టు రన్ బ్యాక్ టు మై కంపార్ట్మెంట్. తర్వాత బెల్ గాడ్ విజిల్ వేసాడు, బెల్ల కొట్టారు, ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఎంతో మాట్లాడకుండా ఆ సౌండ్లో ఏమేమి చెప్తుందో, లాస్ట్ మాటలు ఏమి చెప్తుందో ఈ ఈ యొక్క నెరేటర్ వినలేకపోయేటికి అంటే ఏం చేశారంటే ట్రైన్ కదిలిపోతేమో అని పరిగెట్టుకుంటూ కంపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు. ద క్యారేజ్ షౌడర్ అండ్ జోల్డ్. ద క్యారేజ్ షౌడర్డ్ అండ్ జోలెక్టెడ్ ఫార్వర్డ్. ఏంటంటే వణుకుతో ఆమెతో మాట్లాడాను అని అదొక ఫీలింగు, ఆమె టచ్ చేశానన్న ఫీలింగు, మాట్లాడిన ఫీలింగ్ వణుకుతో ముందుకు కదిలిపోయాడు. అలాగే తొందరగా ముందుకి స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్కి ఎక్కాడు అనమాట. ట్రైన్ ఎక్కేసాడు, అలా ముందుకు కదిలిపోయాడు. కదిలిపోతే ఐ వాచ్డ్ యాజ్ ద ప్లాట్ఫారం స్లిప్డ్ అవే. అంటే ప్లాట్ఫారం దాటిపోయే వరకు కూడా ఇతను చూస్తూనే ఉన్నాడు. అంటే చూస్తూనే ఉన్నాడంటే ఎక్కడ ఉన్నాడు, గేట్ దగ్గర ఉన్నాడు అనమాట. ఆ ట్రైన్ గేట్ ఉంటుంది కదా, ఎంట్రన్స్, ట్రైన్కి ఎంట్రన్స్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉంటాడు. లేకపోతే ఆ సీట్లో కూర్చుంటే, కిటికీ పక్కనే కూర్చున్నాడు కనుక సీట్లు అక్కడ వరకు ఏంటంటే ప్లాట్ఫారం దాటిపోయే వరకు కూడా అతను ఏం చేస్తున్నాడంటే చూస్తూనే ఉన్నాడు. I watched her as the platform slipped away. She was alone. ఆమె ఒంటరిగా ఉండిపోయింది. ఆమె ఒంటరిగానే ఉండిపోయింది. ఇంకా ఒంటరిగా ఉండిపోయింది. ఇతను మాత్రం ట్రైన్లో వెళ్ళిపోయాడు. ఆన్ ద ప్లాట్ఫారం షీ వాజ్ ఎలోన్ ఆన్ ద ప్లాట్ఫారం అండ్ షీ డిడ్ నాట్ మూవ్, బట్ షీ వాజ్ లుకింగ్ అట్ మీ అండ్ స్మైలింగ్. ఆమెకి కదలలేదు. ఆమె ట్రైన్ ప్లాట్ఫారం దాటి వెళ్ళిపోయే వరకు అతను చూస్తూనే ఉన్నాడు. నెరేటర్ చూస్తూ ఉంటే ఆమె అలాగే కదలకుండా ఎక్కడైతే నిలబడిందో ఆ ప్లేస్ నుంచి అతను చూస్తూనే ఉండే చివరికి స్మైలింగ్ చేసి నవ్వుతుంది. నెరేటర్ చూసి ఏం చేస్తుందంటే నవ్వింది అనమాట, నవ్వుతుంది. అక్కడే నిలబడింది. బట్ షీ వాజ్ లుకింగ్ అట్ మీ అండ్ స్మైలింగ్. నా వైపు చూస్తూ ఏం చేస్తుందంటే నవ్వుతూ ఉంది. I watched her until the signal box came in the way. ఇతను తర్వాత ప్లాట్ఫారం దాటేసి వెళ్ళిపోయే వరకు చూస్తూనే ఉన్నాడు. దగ్గర సిగ్నల్ బాక్స్ కూడా దాటేస్తాడు. అక్కడ సిగ్నల్ బాక్స్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా అతను ఏం చేస్తున్నాడు, నెరేటర్ అమ్మాయిని చూస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుందంటే అతని వైపు చూస్తూ నవ్వుతూ అలాగే నిలబడిపోయి ఉందండి. అంటే ఈ యొక్క నెరేటర్ యొక్క లవ్, ఆ ఫీలింగ్, ఏమో తెలియనటువంటి లవ్ అతను పుట్టుకొచ్చింది. ఆమెను చూసి ఆమె బట్టలు మాసిపోయినట్టు పాత బట్టలు అయి ఉండొచ్చు, చేతికి కాళ్ళకి జోళ్ళు లేక ఉండొచ్చు, బుట్టలు అప్పుకుని ఆమె ఉండొచ్చు. అయినప్పుడు కూడా ఆమెలో ఉన్న అక్కడ డిగ్నిటీని చూసి, అమోందతనాన్ని లేకపోతే చూసి, ఆమె అందాన్ని చూసి ఇతను ఏం చేశాడంటే ఇతను ఒక లవ్ ఏర్పరచుకున్నాడు. అతను ఒక ఫీలింగ్ ఏర్పరచుకున్నాడు. అందుకని ఏం చేశాడంటే ఫస్ట్లో ప్లాట్ఫారం ట్రైన్ ఆగినంటే టీ స్టాల్ దగ్గరికి వెళ్ళటం, ఆమెతో మాట్లాడటం, ఒక బాస్కెట్ కొనుక్కోవటం, ఆమెకు రూపాయి ఇవ్వటం, ఆ రూపాయి ఇచ్చినప్పుడు ఆమె ఫింగర్స్ని టచ్ చేయటం, హార్డ్లీగా చాలా భయంతో టచ్ చేయటం, ఇదంతా కూడా నెరేటర్ యొక్క అనుభూతి. ఇవన్నీ కూడా రైటర్ యొక్క అనుభూతిని చెప్తున్నాడు, ఆమె యొక్క ఫీలింగ్ని తెలియజేస్తున్నాడు, అనుభూతిని తెలియజేస్తున్నాడు, అతని యొక్క ఫీలింగ్స్ని. అంతేకాకుండా ఈ లోపల మాట్లాడుకునే టైంలో
గార్డు విజిలేశాడు, బెల్ల కొట్టారు. అలాగే రైలు స్టార్ట్ అయింది. గబగబా పరిగెట్టుకుంటూ కంపార్ట్మెంట్ ఎక్కాడు. ఎక్కి ఆ కంపార్ట్మెంట్ ప్లాట్ఫారం దాటి వెళ్ళే వరకు కూడా ఈ మైపో చూస్తున్నాడు. ఈమె ఎటు కదలకుండా అక్కడ ప్లాట్ఫారం మీద ఉన్న చోటే ఉండి ఆమె వైపు చూసి నవ్వుతూ ఉందన్నమాట. నవ్వుతూ ఉంది. అండ్ స్మైలింగ్. ఐ వాచ్డ్ హర్ అంటిల్ ద సిగ్నల్ బాక్స్ కేమ్ ఇన్ ద వే. ఆ మార్గంలో సిగ్నల్ బాక్స్ దాటే వరకు కూడా, అంటే చాలా దూరం వెళ్ళే వరకు కూడా ఏం చేస్తున్నాడు, ఆమెను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు నేరేటర్. అండ్ దెన్ జంగిల్ హీట్ ద స్టేషన్. అంటే చెప్పాను కదా, డియోలి అదంతా ఫారెస్ట్ ఏరియా. ఆ డియోలి దాటితే ఆటోమేటిక్గా వెళ్తే డియోలి దాటితే అంతా కూడా జంగిల్ ఏరియా వస్తుంది, ఫారెస్ట్ ఏరియా వచ్చేస్తుంది అనమాట. ఆ జంగిల్లోకి వెళ్ళిపోయింది. హిట్ ద స్టేషన్ అంతా కూడా ఇది ట్రైన్ వెళ్ళిపోయింది కనుక ఇంకెవరు కనపడలేదు. అండ్ బట్ ఐ కుడ్ స్టిల్ సీ హర్ స్టేషన్ దేర్ ఎలోన్. ఆ ఒంటరిగా ఉంటూ చూశాడు. ఆమె ఎవరు లేరు కానీ ఆ ఒంటరిగానే నన్ను చూసుకుంటూ, ఆ ఒంటరిగానే స్టిల్ స్టాండింగ్ దేర్ ఎలోన్. ఒంటరిగానే అక్కడ చూస్తూ అలాగే ఉండిపోయింది. ఆమె ఒంటరిగా చూస్తూ అలాగే ఉండిపోయింది నన్ను చూసుకుంటూ అని నేరేటర్ చెప్తున్నాడు అతని స్టోరీలో. నేరేటర్ ఇంకేం చెప్తున్నాడు అంటే, ఐ సాట్ అప్ వేక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ. I could not ride my mind on the fixer on the girl's face and her dark, small eyes. తర్వాత ఇతను వాళ్ళ అమ్మమ్మగారింటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు అయిపోతుంది. మళ్ళీ అతను జూన్లో తిరిగి వస్తాడు, సమ్మర్లో అక్కడే గడిపిన తర్వాత అక్కడున్న పరిస్థితిని బట్టి ఐ కుడ్ నాట్ రైడ్ ఆఫ్ మైండ్. ఐ సాట్ అవేక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుని ఐ కుడ్ నాట్ రైడ్ ఆఫ్ మై మైండ్ ఆఫ్ ది ఫిక్సర్. అప్పుడు కూడా మైండ్లో నుంచి ఆ ఫిక్సర్ పోవట్లేదు. ఆఫ్ ది గర్ల్స్ ఫేస్. ఆమె యొక్క ఫేస్ని అక్కడ ఉన్నంతసేపు చూశాడేమో ఆ ప్లాట్ఫామ్ మీద. ఆ ఫేస్ని చూసి అతను మర్చిపోతున్నాడు. వాటి నుండి ఆ ఫేస్ని మర్చిపోలేకపోతున్నాడు. ఐ కుడ్ నాట్ రైడ్ మై మైండ్. ఆ మైండ్ ఇంకా ఎటు పోవట్లేదు. ఆమె జ్ఞాపకం వస్తుంది, ఆమె మాటలే జ్ఞాపకం వస్తున్నాయి, ఆమె స్మైలే జ్ఞాపకం వస్తున్నాయి. ఇంకా ఏది జ్ఞాపకం రావట్లేదు. ఆ ఫిక్సర్ ఆమె మైండ్లో ఫిక్సర్ అలా ఉండిపోయింది. ఆమె యొక్క నవ్వు. ఆఫ్ ది గర్ల్స్ ఫేస్ అండ్ హర్ డార్క్ స్మోల్డరింగ్స్. ఆ కళ్ళు అంట స్మోల్డరింగ్ ఐస్ అంటే కళ్ళు ఇది ఒక నిప్పు లాంటి గనగనలాడే నిప్పు లాగా ఒక తేజస్గా ఉన్నదంట ఆమె కళ్ళు చాలా తేజస్గా ఉందంట. అందుకని అవే గుర్తొస్తున్నాయంట. ఆమె ఫేసు, ఆమె కళ్ళు మర్చిపోలేకపోతున్నాడు అంటున్నాడు. వాటి నుండి తప్పించుకోలేకపోతున్నాను అంటున్నాడు డైరెక్టర్. వాటి నుండి నేను తప్పించుకోలేకపోతున్నాను, అవే నాకు గుర్తొస్తున్నాయి అని చెప్తున్నాడు. బట్ ఐ కెన్ రీచ్ డెహ్రా ఇన్ ద ఇన్సిడెంట్ బికేమ్ బోర్డర్ అండ్ డిస్టెన్స్ ఫర్ దేర్ వర్ అదర్ థింగ్స్ టు ఆక్యుపై మై మైండ్. తర్వాత డెహ్రా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న పనులను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర పరిస్థితిని బట్టి, ఎవరు అమ్మమ్మ గారు రైటర్, అలా తర్వాత నెరేటర్ అమ్మమ్మ గారి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పనులు బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఇతను ఏం చేశాడు, ఇతను మర్చిపో టు ఆక్యుపై మై మైండ్ అంటే దీర్ఘ అంటే వేరే పనులు పడిపోయి ఇంకా ఈమె జ్ఞాపకం లేకపోయింది, ఈ గాలి యొక్క జ్ఞాపకం లేకపోయింది. ఆక్యుపై మైండ్. ఇట్ వాజ్ ఓన్లీ వెన్ ఐ వాజ్ మేకింగ్ ద రిటర్న్స్ జర్నీ. ఐ వాజ్ ఓన్లీ వెన్ ఐ వాజ్ మేకింగ్ ద రిటర్న్ జర్నీ 2 months later దట్ ఐ రిమెంబర్ ద గాడ్. మరలా 2 నెలల తర్వాత చెప్పాడు కదా నెరేటర్, చెప్పాడు. ఏం చెప్పాడు, నేను సమ్మర్ హాలిడేస్కి వెళ్తున్నాను, సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత మరలా జూన్లో నేను ఏం చేస్తాను, జూన్లో తిరిగి వస్తాను అని చెప్పాడు కదా. అందుకని 2 months అయిన తర్వాత, 2 months లేటర్ తర్వాత 2 నెలలు అయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే మరలా రిటర్న్ జర్నీ వచ్చేస్తున్నాడు. ఎందుకంటే అతను చదువుకునే ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు అక్కడికి వచ్చేటప్పుడు అప్పుడు మరలా జ్ఞాపకం వచ్చినాడు. అంటే వెళ్ళేటప్పుడు జ్ఞాపకం ఉంది, మరలా వచ్చేటప్పుడు జ్ఞాపకం. మధ్యలో అనేక పనులు పెట్టుకుని అతను నెరేటర్ అనేక ఒత్తిళ్ల వల్ల, అనేక పనుల వల్ల ఆమె పెద్ద జ్ఞాపకం లేకపోయింది మనసులో. కానీ మరలా రిటర్న్ జర్నీలో 2 months లేటర్ తర్వాత
2 నెలల తర్వాత మళ్ళా రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు ఏమైంది, మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడు. ఐ రిమెంబర్ ద గాడ్. ఆ గాడ్ నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఐ రిమెంబర్ ద గాడ్. I was looking out for the guard as a train drew into the station, and I felt an unexpected thrill when. ఏంటంటే ఐ వాజ్ లుకింగ్ అవుట్ ఫర్ ద గాడ్. ఇతను చూశాడు, ఒకవేళ ఆ అమ్మాయి అక్కడ ఉందంటావా స్టేషన్లోను, మరలా కనిపిస్తుంది అంటావా, ఒకసారి చూడాలి అనే ఉద్దేశంతో చూశాడు అనమాట. ఫర్ దట్ గర్ల్ యాజ్ ఎ ట్రైన్ డ్రూ ఇంటు ద స్టేషన్లోకి వచ్చి చూశాడు ఒకసారి. అక్కడ ఆగుద్ది కదా, డియోలో 10 minutes ఆగుద్ది. వచ్చాడు, చూశాడు అనమాట. అండ్ ఐ ఫెల్ట్ ఎన్ అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్. నేను ఏంటంటే అనుకోకుండా ఒక అనుభూతిని నేను పొందాను. అది నాలో తెలియనటువంటి అనుభూతిని పొందాను అంటున్నాడు. వెన్ ఐ హెర్ వాకింగ్ అప్ టు ద ప్లాట్ఫారం, ఐ స్ప్రాంగ్ అప్ ది ఫుట్బోర్డ్ అండ్ వేవ్డ్ ఇట్ హెర్. అయితే ఆమె ఫుట్బోర్డ్లో అటు ఇటు నడుస్తున్నప్పుడు ఆమె చేతులు ఊపడం చూశారన్నమాట. చూసేవాడికి ఐ వాజ్ లుకింగ్ అవుట్ ఫర్ ద గాడ్ ద ట్రైన్ డ్రూ ఇంటు ద స్టేషన్. ఐ ఫెల్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్. మరలా అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్, అనుకోకుండా మరలా అతనిలో ఒక అనుకోకుండా అనుభూతి వచ్చిందండి. ఏంటంటే అనుభూతి, ఐ ఫెల్ట్ ఎక్స్పెక్టెడ్ థ్రిల్ వెన్ ఐ హర్ వాకింగ్ వెన్ ఐ వాకింగ్ అప్ టు ద ప్లాట్ఫారం. నేను ప్లాట్ఫారం మీద అటు ఇటు నడుస్తున్నప్పుడు ఐ స్ప్రాంగ్ ఆఫ్ ది ఫుట్బోర్డ్ మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు అండ్ వేవ్ టు హెర్. ఆమె అలాగే వెళ్తుంటే చూశాను అనమాట. వేవ్ టు హెర్ మన సామి మరలా చూసిందాన్ని. అంటే వెళ్ళేటప్పుడు 2 సార్లు చూసింది, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. వెన్ షీ సామి షీ స్మైల్డ్, షీ వాజ్ ప్లీజ్డ్. ఆమె మరలా 2 months తర్వాత మరలా ఇక్కడ ఈ స్టేషన్కి వచ్చి వెతికాడు. అమ్మాయి ఉంటుందంటావా, చూస్తే బాగుండు అని అనుకున్నట్టుగానే అనుకోకుండానే ఆయనకి అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్, అందులో అనుకోని యొక్క అనుభూతి, ఆ ఫీలింగ్ మళ్ళీ కలిగింది. ఏంటంటే ఈ అమ్మాయిని చూసి, అమ్మాయి అటు ఇటు తిరుగుతూ చూసి ప్లాట్ఫారం మీద చూశాడనమాట. చూసేదాడికి ఆ ప్లాట్ఫారం మీద చూసేదాడికి చాలా సంతోషపడ్డాడు. ఆ స్ప్రాంగ్ ఆఫ్ ది ఫుట్బోర్డ్ అండ్ వేవ్ టు హెర్. ఏం చేసి ఒకసారిగా ఆమెను చూసేటప్పటికి తెలియని అనుభూతి, సంతోషం వచ్చి అన్ని ఫుట్బోర్డ్ మీదకి అక్కడ ప్లాట్ఫారం మీదకి వెళ్ళిపోయి ఆమెను చూశాడు అనమాట. వేవ్ టు హెర్ చేయకూడదు. దట్ షీ వాజ్ వెన్ షీ వాజ్ సామి షీ స్మైల్డ్. ఆమె నన్ను చూసేటప్పటికి నన్ను చూసి నవ్వింది. నన్ను చూసి ఏం చేయింది, నవ్వింది. స్మైల్డ్, షీ వాజ్ ప్లీజ్డ్, చాలా సంతోషపడింది. నన్ను చూసింది, నవ్వింది, చాలా సంతోషపడింది. స్మైల్డ్ దట్ ఐ రిమెంబర్డ్ హెర్. అప్పుడు గుర్తుపెట్టుకున్నాను ఈ అమ్మాయి. మరలా గుర్తొచ్చింది, నా మనసులోకి వచ్చింది. దట్ ఐ రిమెంబర్ ఐ వాజ్ ప్లీజ్డ్ దట్ షీ రిమెంబర్డ్ మీ. అయితే నేను కూడా నన్ను గుర్తుపెట్టింది అనే సంతోషం నాకు కూడా కలిగింది. నన్ను గుర్తుపెట్టింది అనే సంతోషం నాకు కూడా కలిగింది. ఐ వాజ్ ప్లీజ్డ్ దట్ షీ రిమెంబర్డ్ మీ. We were both pleased, and it was almost like a meeting of an old friend. అయితే ఆమె చూసి నన్ను నవ్వింది, నేను చూసాను నవ్వాను. మా ఇద్దరం చాలా సంతోషించాం. షీ రిమెంబర్డ్ మీ, నన్ను గుర్తుపట్టింది. ఇంకా సంతోషంగా ఉంది నన్ను గుర్తుపట్టింది. వి వర్ బోత్ ప్లీజ్డ్, మేము మన ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ మీటింగ్ ఓల్డ్ ఫ్రెండ్. మాకు ఎలా ఫీలింగ్ ఉందంటే, మాకు పాత ఫ్రెండ్ని కలుసుకున్నట్లుగా, నాకు పాత ఫ్రెండ్ ఉన్నాడు, ఆ పాత ఫ్రెండ్ నేను కలుసుకున్నట్లుగా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. పాత ఫ్రెండ్ని కలుసుకున్నట్లుగా ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ చాలా సంతోషం వేసుకొచ్చింది. చాలా సంతోషం వేసింది ఆమెను చూసేటప్పుడు. ఎందుకంటే 2 నెలల తర్వాత అక్కడ మర్చిపోయాడు. వాళ్ళ అమ్మమ్మ గారింటి దగ్గర ఆమె మర్చిపోయాడు పనులను బట్టి. కానీ మరలా 2 months లేటర్, 2 నెలల తర్వాత మరలా ఎప్పుడైతే వచ్చాడో అక్కడ మరలా ఆమె గుర్తుకొచ్చింది. ఆమె గుర్తుకొచ్చి ఆమెను చూసేటప్పటికి ఇతనికి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఆ సంతోషంలో ఇతను గబగబ ప్లాట్ఫామ్ దిగాడు, ఆమెను చూశాడు. ఆమెను చూసి ఆమె కూడా నవ్వింది. చూసి ఇది కూడా నవ్వింది. ఎందుకంటే మా ఇద్దరం ఓల్డ్ ఫ్రెండ్స్. ఓల్డ్ ఫ్రెండ్స్ని కలిశాను. అది షీ వాజ్ ప్లీజ్డ్ విత్ రిమెంబర్ హెర్. ఐ వాజ్ ప్లీజ్డ్ అండ్ షీ రిమెంబర్డ్ మీ.
వీఆర్ బోత్ ఫ్రీజ్. వాళ్ళిద్దరు చూసుకునేటప్పటికి ఒకవేళ ఈమె కూడా మర్చిపోయి ఉంటుందేమో, ఒకవేళ బహుశా ఈ యొక్క బాస్కెట్ అనుకున్న అమ్మాయి కూడా బహుశా మర్చిపోయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మరలా ప్లాట్ఫామ్ మరలా డియోలోకి వచ్చాడో, ఆ డియోలోకి వచ్చిన తర్వాత ఈ మర్చిపోయిన అమ్మాయి మరలా జ్ఞాపకం వచ్చింది. ఎవరికి? రైటర్ ఎవరు? రస్కిన్ బాండ్. రస్కిన్ బాండ్ అన్నిటికంటే నెరేటర్ అంటే బెటర్. నెరేటర్కి కథ చెప్పేవాడు మళ్ళీ సంతోషం వచ్చింది, మళ్ళీ గుర్తుకొచ్చింది, మళ్ళీ సంతోషం వచ్చింది. అందుకని హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఆమె హ్యాపీ ఫీల్ అయింది. వీళ్ళిద్దరు కూడా ఏమనుకుంటున్నారు, ఇతను ఏమంటున్నాడంటే, రైటర్ ఏమంటున్నాడంటే, మా ఇద్దరం ఒక ఓల్డ్ ఫ్రెండ్ కలిసినట్టుగా, దట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ మీటింగ్ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ యూ ఓల్డ్ ఫ్రెండ్ నేను కలిసినట్టుగా, నా పాత స్నేహితురాలు నేను కలిసినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను అని ఫీల్ అవుతున్నాడు అనమాట. అతనిలో ఉన్న ఫీలింగ్ మరలా మనం బయటకు చెప్తూ జరిగింది. ఇతని యొక్క లవ్ అనేది, ఇతని యొక్క ఫీలింగ్ అనేది మరలా చెప్పడం జరుగుతుంది. అయితే తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారా లేదా స్టోరీలో, మాట్లాడుకున్నారా లేదా, ఏం జరిగింది అనేది మరలా మనం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.